नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। कांग्रेस पार्टी की युवा लीडर सुष्मिता पटेल कोंडा कपल को पॉलिटिक्स में आना चाहिए और आने वाले दिनों में और ज्यादा पद संभालने चाहिए और गरीब लोगों की मदद करनी चाहिए, ऐसा पूर्व एमपी पासु नूरी दयाकर ने कहा। कांग्रेस पार्टी की युवा लीडर कोंडा सुष्मिता पटेल का बर्थडे सेलिब्रेशन वरंगल पोचम मैदान जंक्शन पर स्टेट लीडर गोपाला नवीन राजू की देखरेख में हुआ। पूर्व एमपी पासु नूरी दयाकर, कांग्रेस पार्टी पीसीसी सेक्रेटरी मिसला प्रकाश कोठापल्ली, श्रीनिवास डिस्ट्रिक्ट लीडर वसीम एमडी अख्तर, पूर्व कॉर्पोरेटर वेनु जर्थी, रमेश पार्टी लीडर, एक्टिविस्ट और फैंस ने बड़ी संख्या में हिस्सा लिया और बड़े पैमाने पर बनाया गया केक काटकर लोगों में बांटा और बाद में महादान किया। इस मौके पर बोलते हुए दयाकर ने कहा कि कांग्रेस पार्टी की युवा लीडर सुष्मिता पटेल कोंडा कपल को पॉलिटिक्स में आना चाहिए और आने वाले दिनों में और ज्यादा पद संभालने चाहिए और गरीब लोगों की मदद करनी चाहिए। నవీన్ గారికి కార్పొరేటర్లు దాదాపు చాలా మంది కూడా కార్పొరేటర్లు కూడా వేదిక పైన ఉన్నారు. ఒక్కొక్కరు కూడా అందరూ కూడా చాలా మంది హాజరు రావడం జరిగింది. ఏదేమైనా ఈ బర్త్డే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అది ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ లేకుంటే భోజనాలే కానీ ఎక్కడ కూడా చాలా ఏరియాలలో కూడా మరి ఈరోజు మరి చిట్టక్క బర్త్డే జరుపుకుంటున్నారు. కాబట్టి వారికి నిజంగా మంచి భవిష్యత్తు ఉండాలి. మనకు తెలుసు కొండా మురళి ఆయన కష్టపడ్డ తీరు, ఎక్కడి నుండి ఏ స్థాయికి వచ్చి మరి ప్రజల లోపల ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాల నుండి కూడా కొండా మురళి అంటే ప్రజల మన్నన పొందుకుంటూ మరి రావడం, వారికి అండదండగా మరి నవీన్ రాజు కూడా ఉండడం, ఈ నగరంలో మరి ఒక్క తాటి మీద నడుస్తుందంటే కూడా కేవలం కొండా మురళి నాయకత్వంలో నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ నగర ప్రజలందరూ కూడా మరి చక్కగా ఏ కార్యక్రమం బ్రహ్మాండం కూడా జరుపుతుందో. రాబోయే కాలంలో కూడా మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కౌన్సిల్ కార్పొరేటర్స్ మరి మాజీ కార్పొరేటర్లు, తాజా కార్పొరేటర్లు, కాబోయే కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మనం అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మంచి నాయకత్వాన్ని చేసుకొని ఎక్కువ మనము కార్పొరేటర్లను గెలిపించుకొని మనందరం కూడా ఛాలెంజ్గా వర్క్ చేసుకొని లోకల్గా మన నవీన్ రాజు గారి నాయకత్వంలో మరి పార్టీకి ఎన్నైతే మన 24 కూడా గెలిపించుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాలు చేసిన పార్టీ మీకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అన్ని కూడా మనం గెలిపించుకోనికి నవీన్ రాజుకు మనందరం కూడా అండదండగా ఉండాలి, గెలిపించుకోవాలి. చిట్టక్క నాయకత్వంలో మనందరం కూడా సక్సెస్గా ఉండాలి. ఏదేమైనా రాజకీయం అంటే నిజంగా మనం చాలా సందర్భాల్లో చూసినాం. చిట్టక్క చాలా వైరల్ అయినాయి. చాలా సందర్భాలలో కూడా చక్కగా కొండా మురళి ఆలోచన విధానం మీద అదే విధంగా కూడా చిట్టక్క కూడా మాట్లాడుతున్న ధైర్యంగా కూడా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మహిళలకు కూడా మరి 50% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మహిళలు కూడా మంచిగా వర్క్ చేసి రాబోయే ఎలక్షన్లో కూడా ఈ కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా అందరం కూడా గెలిపించుకోవాలి కలిసికట్టుగా. మరి నవీన్ రాజు నాయకత్వంలో అందరం కూడా స్థానికంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.